పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాటను చదువుదాం. నిర్గమకాండం 3వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివ్వీయులకు, ఎబుసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. చాలు. ఈ పూట మీకు వీళ్ళ నుంచి మీ ముందు పెట్టాలనుకుంటున్న వర్తమానం ఏమిటి అంటే, ఐగుప్తులో నుండి బయటపడుట, కనానుకు చేరుట. లక్ష్యం ఒకటే. చూడండి, ఆ 8వ వచనంలో దేవుడు ఇచ్చిన పరిచర్యలు 2 రకాలు. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, నంబర్ 1. 8వ వచనంలోని మొదటి లైన్, ఐగుప్తీయుల నుండి వారిని విడిపించాలి, నంబర్ 1. నంబర్ 2, ఆ చివరి లైన్, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. దేవుని స్తోత్రం చెప్పినాడు ఒకసారి. దేవుడు దిగి రావడానికి కారణం ఏంటి? ఒక స్థితి నుండి మనలను విడిపించి ఒక స్థితిలోనికి నడిపించటానికి, ఐగుప్తులో నుండి విడిపించి కనానులో ప్రవేశింపచేయటానికి. దీనిని 2 ఫోల్డ్ మినిస్ట్రీస్ అంటారు. 2 రకాలైన పరిచర్యలు. ఒకటి విడిపించే పరిచర్య, ఇంకొకటి కనానులో ప్రవేశింపచేసే పరిచర్య. విడిపించే పరిచర్య మోషే చేశాడు. ప్రవేశించే పరిచర్య ఎవరు చేశారు? యెహోషువ. దేవుని స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయము 28వ వచనంలో దేవుడు యెహోషువకు చెప్తున్న మాట చక్కగా బాగుంటుంది. 3:28 ద్వితీయోపదేశ కాండము. యెహోషువకు ఆజ్ఞ ఇచ్చి అతని ధైర్యపరిచి దృఢపరచుము. అతడు ప్రజలను వెంటబెట్టుకొని నది దాటి నీవు చూడబోవు దేశమును వారిని స్వాధీనపరచుకొన చేయును. నది దాటి నీవు చూడబోవు దేశమును వారిని స్వాధీనపరచుకొన చేయును. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. ప్రజలను, ఆత్మలను రక్షించే పరిచర్య కొందరిదైతే, రక్షణ పొందిన వారిని కనానుకు చేర్చే పరిచర్య కొందరిది. 2 ఒకరిది కాదు. 2 ఒకరు చేయలేరు. దేవుని ప్రణాళికలో అది లేదు. ఒకరు సువార్త పరిచర్య చేస్తారు, ఒకరు అపోస్తలుల, ప్రవక్తల పరిచర్య చేస్తారు. నూతన యెరూషలేమునకు నడిపించటానికి, ఆ పునాదులు వేయటానికి, అరణ్యములో వేరుపాటు జీవితమును కలుగ చేయటానికి, అరణ్యములో మార్గమును చూపించటానికి, అరణ్యములో సరదా తీర్చుకోవటానికి కాదు, అరణ్యములో ఆహారం దొరికింది దేవునికి స్తోత్రం అనుకోవడానికి కాదు, తాడని నీళ్ళు ఇచ్చాడు దేవునికి స్తోత్రం అనుకోవడానికి కాదు. నీకు తాగడానికి నీళ్ళు ఇచ్చిన, తినడానికి ఆహారమే ఇచ్చిన, వస్త్రాలు నలగకుండా చూసుకున్నా, మాయకుండా చూసుకున్న, చెప్పులు అరగకుండా చూసుకున్న దేవుడు మన్నాను కురిపించినప్పటికీ, బండలోంచి నీళ్లు తెప్పించినప్పటికీ ఆ దారిలో దేవుడు నడిపించాడు. ఎంత నీళ్లు సప్లై చేసినా, ఎంత ఆహారం సప్లై చేసినా, ఎంత ఎండ తగలకుండా మేఘస్తంభమే ఇచ్చినా, ఎంత రాత్రిపూట లైటింగ్ కలుగ చేసే అగ్నిస్తంభమే ఇచ్చినా, లక్ష్యము అరణ్యములో స్థిరపడడం కాదు. ఇక్కడే తిండి పెట్టగలిగిన దేవుడికి ఎక్కడికో తీసుకెళ్ళడం ఎందుకులే, ఎక్కడే ఉంటే అయిపోద్ది కదా అనుకోలేదు వాళ్ళంతా. లక్ష్యము కనాను చేరుటయ్యే. దేవుడు ఆరోగ్యం ఇచ్చిన, దేవుడు ఇళ్ళులే ఇచ్చిన, దేవుడు స్థలాలే ఇచ్చిన, మంచి వివాహాలే కలుగు చేసిన, ఆర్థిక సంబంధమైన దీవెనలే దేవుడు కలిగి చేసిన, ఇక్కడే స్థిరపడడానికి కాదు ప్రియులారా, కనాను చేరుటయ్యే లక్ష్యం. యోర్దాను నది యువతల
మా పశువులకు కావలసినంత గడ్డి ఉందండి, ఇక్కడ బాగుందండి, అవసరమా యోర్దాన్ దాటి వెళ్ళడం, ఇక్కడ బాగుంది కదా, ఇక్కడ సెటిల్ అయిపోదాం. మోషే గారు చూడండి, కొంచెం దేవుడిని అడగండి, కొంచెం మా గురించి రికమెండ్ చేయండి, అక్కడికి ఎందుకులే, ఇక్కడ బాగుంది మాకు గడ్డి. గడ్డి కొరకు ఉండిపోతాం అనుకునే వాళ్ళు కూడా లేకపోలేదు ఆ కాలంలో. లక్ష్యము కనానే. ఈ రోజున మన లక్ష్యము ప్రభు రాకడలో ఆయన రాజ్యమును చేరుటయే. క్రొత్త నిబంధన సువార్త లక్ష్యము పరలోక రాజ్యమే. పరలోక రాజ్యమును సమీపించుటయే. దాని కొరకే మారు మనసు. దేవుని రాజ్యము సమీపించినట్లుగా మారు మనసు. దేవుని రాజ్యమును చూచి దేవుని రాజ్యములో ప్రవేశించినట్లుగా నీటిలోను ఆత్మలోను జన్మ పొందాలి, క్రొత్త జన్మ పొందాలి. బాప్తిసం కూడా పరలోకం కోసమే, పరిశుద్ధాత్మ పొందేందుకు కూడా పరలోకం కోసమే, మారు మనసు పొందేందుకు కూడా పరలోకం కోసం కాదా? సరే, ఈ పూట మీ ముందు పెట్టే వర్తమానం ఏమిటి అంటే, వీళ్ళు ఐగుప్తులో నుండి బయటపడకుండా వాళ్ళని అడ్డుకున్న మొదటి ఆటంకము ఫరో. మొత్తం 4 ప్రధాన ఆటంకాలు ఎదుర్కొన్నారు ఇశ్రాయేలీలు. అందులో మొదటిది ఫరో, రెండోది ఎర్ర సముద్రం, మూడోది యోర్దాను నది, నాలుగోది ఎరికో గోడలు. 4 చెప్పడానికి టైం లేదు. మెయిన్ ఇంపార్టెంట్, ఐగుప్తులో నుండి బయటపడితే కదా. బయటపడుట ఎట్టిదో, ఈ లోకములో నుండి మనము బయటపడుట కూడా అట్టిదే. 70 సంవత్సరాలు యూదావారు బబులోను చెరలో ఉండి 70 సంవత్సరాల తర్వాత వాళ్ళు జయోత్సాహముతో బయటపడుట ఎట్టిదో, ఆ చరిత్ర ఎలాంటిదో. ఈరోజు సంఘం ఈ లోకంలో నుండి బయటపడడం కూడా అంతే. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. ఐగుప్తు అయినా 400 సంవత్సరాలే, దానికి ఎక్స్పైరీ డేట్ ఉంది. బబులోనైనా 70 సంవత్సరాలే, దానికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంది. ఏదో ఒక రోజున బయటపడాల్సిందే, లక్ష్యం అది. చాలా ఇంట్రెస్టింగ్ ఘటన జరుగుతుంది మనకి సంబంధించి. ఓ మాట చూద్దాం. నిర్గమకాండం 1వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తు నేలను ఆరంభించెను. చాలు. ఇశ్రాయేలీయులు ఇంచుమించు 70 మందిగా ఐగుప్తు దేశానికి చేరారు. దేని కొరకు అంటే ఆహారం దొరుకుతుంది. భయంకరమైన కరువు. చూడాలి నా వైపు. ప్రపంచవ్యాప్తంగా భయంకరమైన కరువు వచ్చింది. ఈరోజు సంఘాలలో వాక్యము కరువు అయింది. ప్రసంగాలు ఉన్నాయి, లేకపోలేదు. ఇక దేవుడు మాట్లాడుట అరుదు, కరువు అయిపోయింది. ఎందుకు ఆ కాలంలో కరువు వచ్చింది? అసూయ, ద్వేషము, మత్సరము, రాజకీయము. ఎవరి పట్ల? అన్నలు యోసేపు పట్ల చూపించిన ప్రవర్తన అంతా. తండ్రి కొడుకును ప్రేమిస్తున్న దానిని చూచి అసూయ పడుట చేత, విచిత్రమైన నిలువుటంగిని చూచి వాళ్ళు మత్సరపడుట చేత, చిన్నవాణిని ప్రేమించలేని మనస్సు, హృదయ కాఠిన్యము చేత, అసూయ ద్వేషముతో తమ భాగ్యమును వాళ్ళే చేతులారా అమ్మేసుకున్నారు 20 నాణాలకి. యోసేపు ఎక్కడుంటే అక్కడే సమృద్ధి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి, గట్టిగా హల్లెలూయా. తమ సమృద్ధిని తన చేతులారా అమ్మేసుకుంటే ఏం పోయింది యోసేపుకు? యోసేపు ఎక్కడుంటే ఆ కుటుంబం దీవించబడింది, ఆ ప్రాంతము దీవించబడింది, ఆ దేశము దీవించబడింది. నిలబడిన యోసేపు యొక్క పన అమ్మేసుకున్నారు. చరిత్ర మనకి తెలుసు. ఐగుప్తుకు గొప్ప సహాయము కలిగింది యోసేపు వలన. యోసేపు నమ్మిన దేవుని వలన ఐగుప్తుకు మేలు జరిగింది.
పరిస్థితులు బాగానే ఉన్నాయి కదా అని చెప్పి యోసేపు రమ్మన్నాడు తన తండ్రిని, అన్నదమ్ములు అందరూ వచ్చేయండి ఇక్కడికి, కరువు అయిపోయినాక వెళ్ళిపోదాం. సమస్య ఏంటో చెప్పనా, కరువు తీరిపోయిన తర్వాత కూడా వెళ్ళలేదు వీళ్ళు. ఐగుప్తు ఎంత బాగున్నా, ఎంత క్షేమం అనిపించినా, ఎంత సమృద్ధి అనిపించినా, ఎంత హ్యాపీగా అనిపించినా మనసులో ఏముండాలి? మా కనాను, అబ్రహాముకు మా దేవుడిచ్చిన కనాను దేశము, పాలు తేనెలు ప్రవహించు దేశము, శ్రేష్టమైన దేశము. వెళ్ళిపోతాము అని బయలుదేరలేదు వీళ్ళు, అంతే గవర్నమెంట్ మారింది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. ఎందుకు మారుతున్నాయి అనుకుంటున్నారు గవర్నమెంట్లు? హలో, మనం ప్రార్థన చేస్తే రాజులు గద్దెని ఎక్కుతారు, మనం ప్రార్థన చేస్తే రాజులు గద్దెలు దిగుతారు అనే ట్రెండ్ ఆ కాలం అయిపోయింది, ఇప్పుడు కాదు. దేవునికి ప్రపంచ రాజకీయాలతో పట్టింపు లేదు. లక్ష్యం ఒకటే, సిద్ధపడండి, వెళ్ళిపోవడానికి సిద్ధపడండి, అంతే. వెళ్ళిపోవడానికే సిద్ధపడండి. రాజకీయ వ్యవస్థ బాగుపడినా బాగుపడకపోయినా, క్రైస్తవులకు మేలు చేసే ప్రభుత్వాలు వచ్చినా రాకపోయినా, క్రైస్తవులను ప్రేమించే ప్రభుత్వాలు వచ్చినా సేవ చేసాము, క్రైస్తవులను వ్యతిరేకించే ప్రభుత్వాలు వచ్చినా సేవ చేసాం. మనకి దాంతో సంబంధం లేదనే కదా. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎన్ని జీవోలు పాస్ అయినా, క్రైస్తవ వ్యతిరేక చట్టాలు ఎన్ని అయినా, సేవ అప్పుడు ఆగలేదు, ఇప్పుడు ఆగదు ప్రియులారా. దేవుని స్తోత్రం చెప్తున్నాడు ఒకసారి. సేవకులను బంధించి జైలులో వేసినా, అరే పరిశుద్ధాత్మని ఎలా జైల్లో వేస్తారు చెప్పండి సార్, నాకు అర్థం కాదు. మంచి మాట అది వినగానే గొప్ప రోషం వస్తుంది నాకు. గన్నులో బుల్లెట్ లోడ్ చేసినంత గొప్ప వాక్యం చెప్పినా మీకు తెలుసుంటుంది మీకు, కానీ నాకు చాలా ఇష్టం. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము, ఐ థింక్ 9వ వచనం అనుకుంటా, చూద్దాం ఒకసారి. 2వ తిమోతి 2 Timothy 2. నేను నేరస్తుడనై ఉన్నట్టు జాగ్రత్తగా వినాలి. నేను నేరస్తుడనై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంకెళ్లతో బంధింపబడి శ్రమపడుచున్నాను. ఆ సువార్త విషయమై నేను బంధించబడి శ్రమపడుచున్నాను. అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. చెప్పలు కొడతాం గట్టి ఒకసారి. ఎవరు ఆపగలరు? నువ్వు సేవకులు ఆపగలవు, పరిశుద్ధాత్మను ఆపలేవు. నువ్వు కాకపోతే రాళ్ల ద్వారా కేకలు పెట్టించేయగలడు దేవుడు. దేవుని స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. దెయ్యాలే కేకలేస్తాయి అవసరమైతే, ఏసే దేవుడని. ఎక్కడ చెప్పుకుంటావు చెప్పుకో అని, అంతే. ఇక ఒకటే మాట. పూతోని దెయ్యం ఏమన్నది? ఇదిగో వీళ్ళు సర్వోన్నతుడైన దేవుని సేవకులు, వీళ్ళు మీకు రక్షణ మార్గం బోధిస్తారని. దెయ్యాలు కూడా సువార్త చేస్తున్నాయంటే ఎవరిని ఆపుతారు చెప్పోసారి? ఏ ప్రభుత్వాలు వస్తే ఏంటండి? మా బలము ప్రభుత్వాలు కావు, రాజకీయాలు కాదు, రాజకీయ నాయకులు అంతకంటే కాదు. మన బలము యెహోవా వలన కలిగినదే, పరిశుద్ధాత్మ వలన కలిగినదే. ఎందుకు ఊరికే వీళ్ళు కూడా పోతున్నారు అర్థం కావట్లేదు. అదేంటో మరి అంత లౌకికం అయిపోయారేంటి అర్థం కావట్లేదు. మన తాత తండ్రులు చేసిన పరిచర్లో ఏ ప్రభుత్వం అండగా ఉండేది? గొప్ప సంఘాలు స్థాపించారు అప్పట్లో, ఆత్మలు రక్షించారు. అది పాయింట్ ఇక్కడ. మనం ఎక్కువ శాతం ఆ సంఘం నుంచి ఈ సంఘం నుంచి లాక్కొని సంఘం స్థాపించేసి మత సంఘ పరిచర్య అంటున్నాం, కానీ సొంతంగా ఎన్ని ఆత్మలు రక్షించామో చూసుకుందాం ఒకసారి. తాను పెట్టని గుడ్లను పొదిగే కౌజు పెట్టలాగా అయిపోయాం. రెడీగా ఉన్న సంఘాలకి సేవకులం అయిపోయి మాది సంఘ పరిచర్య చాలా పెద్ద సంఘం అంటే, నువ్వు సంఘం ఎంత స్థాపించావు, ఎంత ఆత్మలు రక్షించావు నీ సొంతంగా? సరే, పాయింట్ ఇది కాదు. పాయింట్ ఏమిటి అనగా, యోసేపును ఎరుగని ఒక క్రొత్త ప్రభుత్వం వచ్చింది.
యోసేపు ఐగుప్తుకు చేసిన మేళ్లను ఎరుగని రాజు అక్కడికి వచ్చి కూర్చున్నాడు. ఆ అధ్యాయం చదివితే నిర్గమకాండం 1వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు అంతకంతకు ప్రబలిరి. చూడండి, నా వైపు దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏమైపోయారు? ఇశ్రాయేలు ప్రబలారు, ప్రజలు విస్తరించారు. ఇసుక రేణువులు విస్తరించేసరికి ఐగుప్తులకి ఏమొచ్చిందో తెలుసా? ఆ గవర్నమెంట్కి వీళ్ళు జనాభా ఎక్కువైపోతుంది. ఇక్కడ తీరా చూస్తే అసలు వీళ్ళు ఇశ్రాయేల్ దేశమా ఐగుప్తు దేశమా అర్థం కావట్లేదండి. మన వాళ్ళు తక్కువ అయిపోతున్నారు, వీళ్ళు ఎక్కువ అయిపోతున్నారు. మత మార్పిడి చేసి వీళ్ళు బ్యాచ్ ఎక్కువైపోతుంది. అంతే, తొక్కుదాము అనే గవర్నమెంట్ రూల్ తీసుకొచ్చారు. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. తొక్కుదాం వీళ్ళని. దానినే CAA NPR అంటారు. మీకు అర్థం కాదు. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. అప్పటి వరకు ఇశ్రాయేల్ బాగానే ఉన్నారండి గోషెన్ ప్రాంతంలో. పోన్లేండి, మంచి గవర్నమెంట్ మాకు హెల్ప్ చేసింది. ఎందుకంటే మేమేం తక్కువేం కాదు, వాళ్ళు పెడితే తినేటోళ్ళం కాదు. మా యోసేపు హెల్ప్ చేశాడు ఐగుప్తుకి, కాబట్టి మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు, మంచిది. కానీ యోసేపు చనిపోయాడు, యాకోబు చనిపోయాడు. వాళ్ళు ఐగుప్తులో ఉన్నా వాళ్ళు చనిపోయేటప్పుడు అన్న మాట ఏంటంటే, ఈ దేశం ఎంత బాగున్నా బాబు, మా ఎముకలు కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. మీరు పోయేటప్పుడు మా ఎముకలు కూడా తీసుకెళ్ళాలి, మాట ఇవ్వండి అన్నారు వాళ్ళు. వావ్! పాతి పెట్టబడితే కనానులోనే పిల్లారా. దేవునికి స్తోత్రం చెప్తాం కాబట్టి ఒకసారి. జీవితమే కాదు, మరణము కూడా మహిమ గలదిగా ఉండాలి అని అర్థం. సరే, గవర్నమెంట్ మారింది, వీళ్ళని తొక్కడం మొదలు పెట్టారు, ప్రభుత్వ రూల్స్ మారిపోయాయి, అందరూ స్వేచ్ఛగా ఉన్నది. కాస్త రాత్రికి రాత్రి తెల్లారేసరికి బేడీలు సంకెళ్ళు పడ్డాయి, వాళ్ళందరూ బానిసలుగా ఎంచబడ్డారు. ఇదెక్కడ గొడవండి? నిన్నటి వరకు మా జాబ్స్ ఉండేవి, నిన్నటి వరకు మా పిల్లలు స్కూల్కి వెళ్ళేవాళ్ళు, నిన్నటి వరకు మాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, నిన్నటి వరకు మాకు స్థలం ఉంది, నిన్నటి వరకు మాకు బిల్డింగ్ ఉంది. తెల్లవారేసరికి ఏ రూల్ వచ్చిందో వీళ్ళకున్న ఆస్తులన్నీ జప్తు చేసేస్తారు, వీళ్ళకున్న స్కూల్స్ అన్నీ క్యాన్సిల్ చేస్తారు, వీళ్ళకున్న జాబ్స్ అన్నీ తీసేస్తారు, వీళ్ళకున్న బ్యాంక్ బ్యాలెన్స్ అంతా సీజ్ చేస్తారు, వీళ్ళ పేరు మీద ఒక్కటి కూడా లేకుండా ఆపేశారు. ఏంటి విదేశీయులు వీళ్ళు, మనోళ్ళు కాదు. వీళ్ళ వాలకం చూస్తుంటే వీళ్ళు ఎంత ప్రబలుతున్నారంటే ఐగుప్తుని కబ్జా చేసేసేలాగున్నారు వీళ్ళు. కాస్త అయితే ఎక్కడ చూసినా వీళ్ళే కనపడుతున్నారు, ఎక్కడ చూసినా వీళ్ళే కనపడుతున్నారు. ఐగుప్తులు ఎక్కడ ఉన్నారండి? ఎక్కడ కనపడట్లేదు, అంతా వీళ్ళే. ఎక్కడ చూసినా వీళ్ళదేనండి, ఎక్కడ చూసినా వీళ్ళదేనండి, ఇశ్రాయేల్దేనండి అని తిట్టుకుంటున్నారు అక్కడ. రాత్రికి రాత్రి పరిస్థితులు మారిపోలేదా? సమస్య ఏమిటి అంటే, ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? పోనీ 1 సంవత్సరం 2 సంవత్సరాల 400 సంవత్సరాలు అంటే ఇంచుమించు ఎన్ని తరాలో మరి. ఆ కాలంలో 100 ఏళ్ళు బతికేటోళ్ళు కాబట్టి 4 తరాలు అన్నారు. కానీ మన లెక్కలో చూసుకుంటే ఒక తరం 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు లెక్క వేసుకున్నా ఇంచుమించు 10 తరాల పైనే. 10 generations అండి. పుట్టిన పిల్లలు పెరిగేసరికి సంఖ్యలు, అరే డాడీ నీకు సంఖ్యలు, నాకు సంఖ్యలు, మమ్మీకి సంఖ్యలు, అక్కకి సంఖ్యలు. ఆ సంఖ్యలతోనే పెళ్లి చేసుకుంటున్నారు, సంఖ్యలతోనే పిల్లలకి అంటున్నారు, సంఖ్యలతోనే సాగుతుంది జీవితం అంతా. ఆ పిల్లలు పుట్టి, అరే వాళ్ళు బాగానే ఉన్నారు డాడీ, వాళ్ళు సంఖ్యలు లేరు డాడీ, లేవు డాడీ, మాకెందుకు సంఖ్యలు డాడీ, ఏంటి డాడీ అంటే ఏం చెప్తాడా డాడీ? ఐగుప్తులు ఫ్రీగానే ఉన్నారు, వాళ్ళు హాయిగానే ఉన్నారు, వాళ్ళు శుభ్రంగానే ఉన్నారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు జీవితాన్ని, మాకెందుకు ఈ కర్మ? ప్రతి డాడీ వీపు వెనకాల కొరడా చీరేసి ఉందండి. చూస్తున్నారు పిల్లలు, ఏంటి పరిస్థితి డాడీ, మమ్మీ, తాత, ఏంటి ఇదంతా? పుట్టిన బానిసత్వంలో పుట్టిన పిల్లలకు అర్థం కావట్లేదు, మాకేలా ఈ బానిసత్వము, మాకు స్వేచ్ఛ లేదా, మేము స్వతంత్రులము కామా? అరే మేము ఆరాధించే దేవుడు మమ్మల్ని విడిపించడా? 400 సంవత్సరాలు
కొడుకులు, కూతుర్లు, మనవళ్ళు, మనవరాళ్ళు పెట్టిన అరుపులకి, కేకలకి ఈ తాత తండ్రులు జవాబు చెప్పలేక పైకి చూసి నిట్టూర్పు విడుస్తున్నారు, మమ్మల్ని విడిపించు ప్రభువా అని. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, క్షేమంగా ఉందని బాగుంది అనుకుంటున్నారా భూమి మీద? ఎంత మంచి ప్రభుత్వాలు వస్తే ఏంటి, ఎంత పంటలు పండితే ఏంటి, ఎంత మంచి వర్షాలు కురిస్తే ఏంటి, మీకు ఆర్థికంగా బలంగా ఉంటే ఏంటి, మీకు ఆరోగ్యాలు బాగుంటే ఏంటి, మీ బ్యాంకులో మంచి డబ్బులు ఉంటాయి ఏంటి, ఇక్కడే స్థిరపడిపోదాం అనుకున్న వాళ్ళు హఠాత్తుగా చిక్కుకునే సంఖ్యలు అవి. తెలియదు మీకు? ఐగుప్తులో ఇశ్రాయేలుకి కొన్ని సంవత్సరాలు క్షేమము కలుగ చేసిన దేవుడు హఠాత్తుగా ఆ భయంకరమైన బానిసత్వము వచ్చినట్లుగా ఎందుకు అనుమతించాడు? జవాబు మీ దగ్గరే ఉంది. ఎందుకు అనుమతించాడు చెప్పండి ఒకసారి. ఎందుకు? తమ దేశానికి వెళ్ళిపోవాలన్న ఆశ వాళ్ళకి కలగాలనే. అదే మా ఊర్లో అయితే మాకు సంఖ్యలా ఇంకేమన్నా, మేము నాటని చెట్లు అక్కడ ఉన్నాయి. స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి. మేము త్రవ్వని బావులు అక్కడ ఉన్నాయి. మేము త్రవ్వితే బయటపడాల్సిన రాగి ఇనుము అక్కడ ఉంది. మేము త్రవ్వకుండానే నిండిపోయే చెరువులు అక్కడ ఉన్నాయి. ఒక ద్రాక్ష గల నలుగురు మోసే అంతటి పంట మా దేశంలో ఉందండి. మా కర్మేంటి ఇక్కడ, అరే మా కర్మేంటండి ఇక్కడ, మేము వెళ్ళిపోతామండి, మమ్మల్ని పోనీయండి అనే ఆరాటం వాళ్ళకి రావాలంటే పరిస్థితులు ప్రతికూలంగా మారాలి. ప్రపంచ దేశ క్షేమము క్రైస్తవులకు క్షేమం కాదు, గుర్తుపెట్టుకోండి మీరు. ప్రపంచం బాగానే ఉన్నా మనకు క్షేమము లేదు ఈ లోకములో. ఎన్ని ప్రభుత్వాలు మారినా తొక్కి వేయబడేది మనమే, గుర్తుపెట్టుకోండి ఈ మాట. మన సభలకు వచ్చి రాజకీయ నాయకులు మంచి మాటలు మాట్లాడగానే మురిసిపోకండి. మురిసిపోకండి. ఎవ్వరు మిమ్మల్ని నన్ను ఆదుకోరు, గుర్తుపెట్టుకోండి అన్నమాట. లక్ష్యం ఏమిటి? క్రైస్తువులు పైకి చూచి మేము బయటపడాలి ప్రభువా అని ప్రార్థన చేయడమే మానేశారు, బొత్తిగా మానేశారు. ఇశ్రాయేలుకి ఎప్పుడైతే ఆ ఆరాటం కలిగిందో మేము బయటపడాలని, దేవుడు దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పినట్టు వస్తారే. మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి. కరోనా తెగులు 2020 మార్చిలో ప్రబలడం వలన CAA NPR అనే ప్రభుత్వ విధానము, రూలు, నిబంధన ఆగిపోయింది. పరిస్థితులన్నీ సర్దుకోగానే వ్యాక్సిన్ అంతా వేయించేసిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఇంకెవరు అనుకుంటున్నారు మీరు? ఏంటనుకుంటున్నారు మీరు? మనం ఇక్కడి వాళ్ళము కాదు. దేవునికి స్తోత్రం చెప్పడం గట్టి ఒకసారి. మనము లోక సంబంధులము కాదు. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టి ఒకసారి. దేశ క్షేమం కొరకు ప్రార్థన చేద్దాం, తప్పు కాదు. జెండాకు సెల్యూట్ కొడతాం, తప్పు కాదు. ప్రభుత్వాల కొరకు ప్రార్థన చేస్తాం, తప్పు కాదు. అది మన బాధ్యత. స్తోత్రం చెప్తాం గట్టి ఒకసారి. అది మన ఉద్యమం కాదు, లక్ష్యం కాదు, దర్శనం అది కాదు. బాధ్యత. లోబడాలి, బాధ్యత. ప్రార్థన చేయాలి, బాధ్యత. దేవుని స్తోత్రం చెప్తాం కాబట్టి ఒకసారి. హల్లెలూయా. పరిచర్య ఏంటి? దర్శనం ఏంటి? ఆత్మల రక్షణ, సంఘ పరిపూర్ణత. రెండు కదా. సంఘం బయట పరిచర్య ఏంటి? కొన్ని ఆత్మలు సంఘంలో తీసుకురావాలి, అది బయట పరిచర్య. లోపల పరిచర్య ఏంటి? సంఘాన్ని పరిపూర్ణత కొరకు, రాకడ కొరకు సిద్ధపరిచే ఉపదేశం ఇవ్వాలి, వేరుపాట్లోనికి తీసుకుని రావాలి. ఇది కాదా? ఒక పరిచర్య వారిని విడిపించుటకును, ఒక పరిచర్య వాళ్ళను కనాలులో ప్రవేశింపచేయుటకును. ఇది జరగకుండా ఫరో 7 ఆటంకాలు పెడతాడు. అవే మీ ముద్దు పెడతాను, స్పీడ్కి పెట్టి చెప్తాను నేను. మనము రాకడలో ఎత్తబడకుండా, ఈ లోకపు కట్ల నుండి బయటపడకుండా,
ఇశ్రాయేలీయులను ఫరో ఎలా ఆటంకపరిచాడో ఈరోజు మన జీవితాల్లో కూడా కంటికి కనిపించని ఫరో లాంటి శక్తులు మనను ఆటంకపరిచి కనానుకు వెళ్లకుండా అడ్డుకుంటున్నాయి. ఏమిటవి చూద్దాం. నంబర్ 1, నిర్గమకాండము 5వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. 7 నుంచి చదువుకోవాలి, 9 చదువుదాం, మనకి టైం కలిసి వస్తుంది. నిర్గమకాండము 5వ అధ్యాయము 9వ వచనం. చేత ఎక్కువ పని చేయింపవలెను, ఆ మనుషుల చేత ఎక్కువ పని చేయింపవలెను, దానిలో వారు కష్టపడవలెను, అబద్ధపు మాటలను వారు లక్ష్య పెట్టకూడదు, అబద్ధపు మాటలు వాళ్ళు లక్ష్య పెట్టకూడదు. నా వైపు చూడండి, స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. 3 విషయాలు అంటాడు మోషే. మొదటి వచనములో, అరణ్యములో మా దేవునికి మేము ఉత్సవము చేయుటకు మమ్మ జనులను పోనిమ్ము. 3వ వచనంలో, అరణ్యములో మా దేవునికి మేము బలి అనిపించినట్లుగా మమ్మను పోనిమ్ము. 7వ అధ్యాయం 16వ వచనంలో, అరణ్యములో మా దేవుని సేవించుటకు మమ్మను పోనిమ్ము. 3 విషయాలు నావి చూడాలి. దేవుని సన్నిధిలో మీరు ఉత్సవము జరుపుకోవాలన్నా, ఆ వివాహ మహోత్సవానికి మీరు చేరాలన్నా, దేవునికి బలి అర్పించుకొని నిబంధనలోనికి రావాలన్నా, ఐగుప్తుని ఫరో కొలుస్తున్న దేవతలకు సేవ చెయ్యక దేవునికే సేవ చెయ్యాలన్నా ఐగుప్తులో నుండి బయటపడాల్సిన అవసరం ఉంది. ఐగుప్తు బానిసత్వము నుండి బయట పడని అనలా మీరు దేవునిలో ఉత్సవము చేయలేరు, దేవునితో నిబంధనలోనికి రాలేరు, దేవునికి సేవ కూడా చేయలేరు. ఓకే, మేము వెళ్ళిపోతామయ్యా, చాలా మర్యాదగా అడుగుతున్నాము కదా, మీకు తెలుసు కదా సార్, మేము ఇక్కడ వాళ్ళం కాదు కదా సార్, మమ్మల్ని పంపించవచ్చు కదా సార్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం సార్, మీకే మేలు సార్, మేము పోతే మొత్తం ఖాళీ అవుతుంది సార్, మమ్మల్ని పోనీ అంటే ఎంత మర్యాదగా అడిగాడు మోషే. ఎంత మర్యాదగా పోనిస్తే ఎంత గందరగోళం ఉండేదా? దేవుని స్తోత్రం చెప్పండి కదా ఒకసారి. సో వీళ్ళు వెళ్ళిపోతామంటే ఫరో చెప్పిన మొదటి విషయం ఏంటంటే, వెళ్ళిపోతారా? అలా కాదు, మీకు ఎక్కువ పని కలగ చేస్తాను, ఇంతకంటే ముందు కంటే దారుణంగా కష్టపడాలి మీరు. వీళ్ళు ఇటుకలు రోజుకి ఎన్ని వేలు ఇటుకలు ఒక్కొక్కడు చెయ్యాలో ఆ ఇటుకలు చేయటానికి మట్టి సప్లై చేస్తున్నాము, గడ్డి సప్లై చేస్తున్నాము. ఈసారి మట్టి మాత్రమే సప్లై చేయండి, గడ్డి మాత్రం వీళ్ళే ఏరుకొని రండి వెళ్ళి. అదేంటి సార్, లెక్క తప్పొద్దు. నిజంగా ఇశ్రాయేలుకి ఫరో మీద కాదు, ఎవరి మీద కోపం వచ్చి ఉండొచ్చు తెలుసా? మోషే మీద వచ్చి. బాగానే ఉన్నామండి ఎంత అక్కడ వరకు, నిన్నటి వరకు శుభ్రంగాను. మీరు వచ్చి గందరగోళం చేశారు మొత్తం. శుభ్రంగా ఉన్నామండి, ఫ్రీగా ఉన్నాం. అదిగో జీతం సగం కట్ చేస్తారు మీరు రాగానే, మీరు చేసే కార్యక్రమాలకి, మీరు చేసే ప్రసంగాలకి. గవర్నమెంట్ దృష్టి మా మీద పడింది, దేవుని స్తోత్రం చెప్పి కట్టుకో సార్. అదే వ్యాక్సిన్ గురించి ఒక మాట చెప్తే అందరి దృష్టి మన మీద వచ్చేస్తుంది. దేవుడా, మీకు ఇష్టమైతే వేసుకోండి అబ్బా వ్యాక్సిన్, లేకపోతే మానేయండి. ఎందుకు? అది మేమే మా నోటితోనే చెప్పించాలని మళ్ళీ ప్రయత్నాలు. ఎవరిని అడిగితే మా పేరు చెప్పేస్తారు, వాళ్ళు వద్దన్నారండి. మీకు తెలీదా? మీకు నిర్ణయాలు లేవా? చిన్న పిల్లలా మీరు? వేసుకోవాలా వేసుకోవద్దా డైరెక్ట్ చెప్పండి పాస్టర్ గారు. ఎందుకు బుర్ర తింటారు? మీకు జ్ఞానం లేదా? మీకు వివేచన లేదా? మీరు స్టడీ చేయరా? చూసుకోరా? లేదు బాగానే ఉందండి అనిపిస్తే వేసుకోండి, లేదు ఇదేదో కొంచెం డౌట్గా ఉంది అంటే ఆగండి, లేదు ఇదే 666 ముద్ర అనిపిస్తే మానేయండి. స్టడీ చేయరా? చదవరా? చూసుకోరా? మా పరిచర్య ఏమిటి అంటే జీవ మార్గము మరణ మార్గం మీ ఎదుట పెట్టడమే, సత్యమేంటో అసత్యమేంటో మీ ఎదుట పెట్టడమే, నీతి ఏంటో దుర్నీతి ఏంటో మీ ఎదుట పెట్టడమే. దేవుడు చేసిన పని అదే, మేము చేసిన పని అదే. నిర్ణయం ఎవరిది?
జనాలిది. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. మేలుకరమైన మార్గం ఎంచుకుంటారా, కీడుకరమైన మార్గం ఎంచుకుంటారా? మీదే. ఇరుకు మార్గం ఉంది, నాశన మార్గం ఉంది. జీవ మార్గం ఉంది, నాశన మార్గం ఉంది. ఇరుకు ద్వారం ఉంది, విశాలమైన ద్వారం ఉంది. చూజ్ యువర్ సెల్ఫ్. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అంటే పని నడవదు అక్కడ. నిర్ణయం మీది కాదా? విశ్వాసం మీది కాదా? తీర్మానం మీది కాదా? ప్రార్థన మీది కాదా? చెయ్యెత్తి ప్రభువా నేను నమ్ముచున్నాను, ఈ మాట నేను నమ్ముచున్నాను, నేను సమర్పించుకుంటున్నాను, నన్ను తీసుకో ప్రభువా అన్నం రాదా? ఈ స్త్రీ మాటను బట్టి కాక, ఈ శ్రమరయ్య స్త్రీ మాటను బట్టి కాక, మా అంతటా మేమే చూచి నమ్ముచున్నాము అన్నారు సమరయులు. మీ అంతటా మీరు నిర్ణయం తీసుకోండి. మీరు చూడండి, మీరు చదవండి, స్టడీ చెయ్యండి. ఏమేంటున్నా టీవీ ఎంత బారు టీవీ పెట్టుకుని ఏం చూస్తున్నారు మరి? సినిమాలా అర్థమైపోతుంది. చూడండి, వార్తలు చూడండి, డిస్కవరీ ఛానల్ చూడండి, ప్రాజెక్ట్ వెరిటాస్ అనే ఛానల్, యూట్యూబ్ ఛానల్ చూడండి ఒక్కసారి. ప్రాజెక్ట్ వెరిటాస్, మళ్ళీ చెప్తున్నాను, ప్రాజెక్ట్ వెరిటాస్. ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళే పూనుకున్నారు ఈ వ్యాక్సిన్ వెనకాల ఉన్న కుట్రంతా బయట పెట్టడానికి. ఒక్కొక్క సైంటిస్టులు, వ్యాక్సిన్ తయారు చేసిన సైంటిస్టులు, వీళ్ళు మైక్ పట్టుకొని వెళ్ళగానే, ఈ ప్రాజెక్ట్ వెరిటాస్ వాళ్ళు మైక్ పట్టుకొని వెళ్ళగానే పొలోమని పారిపోతున్నారు. అది కూడా వీడియో తీస్తున్నారు వీళ్ళు అడిగే క్వశ్చన్కి వాళ్ళు బెదిరిపోయి. మీకు ముందే చెప్పాను, వ్యాక్సిన్లో హెక్ ఉంటుంది, HEK, హ్యూమన్ ఎంబ్రియానిక్ కిడ్నీస్ అంటారు. అబార్షన్ చేసిన పిల్లల్లో నుంచి జీవకణాలు తీసి వాళ్ళ కిడ్నీస్ తీసి కలుపుతున్నారు. కొన్ని వందల వేల కోట్ల డోసులు చేయటానికి ఎన్ని వందల చంటి పిల్లలను చంపు ఉంటారు. మీకేం తెలుసండి? చూసుకోండి ఒక్కసారి, స్టడీ చేయండి ఒక్కసారి. నేను చెప్పిన మాట వదిలే, నేను చెప్పిన మాటను బట్టి కాదు, మీరు చూసుకోండి ఒకసారి, స్టడీ చేయండి ఒకసారి. స్టడీ చేయండి ప్రపంచం అంతా ఒక్కసారి. బైబిల్ ఒక్కడే చదివితే అవుతుందా? సూర్య చంద్ర నక్షత్రాల్లో సూచన చూపించాడు. ప్రకృతిలో జరిగే మార్పులు కూడా మీరు చూడమనే కదా. యుద్ధాలు, యుద్ధ సమాచారం గురించి వింటారు ఆ కాలంలో అన్నాడు. మరి బయట యుద్ధ వాతావరణం ఉందా లేదా? ప్రపంచాన్ని స్టడీ చేయొద్దా? రాజ్యంపై రాజ్యం, జనంపై జనం అన్నాడు. మనుషుల మధ్యలో జరిగే అల్లకల్లోలాలు గురించి చూడొద్దా ఒక్కసారి? కరువు, భూకంపాలు అన్నాడు. బయట జరిగే ప్రకృతి వైపరీత్యాల గురించి ఒకసారి ఆలోచన చేయొద్దా? కరువులు అన్నాడు. ఎందుకు ధరలు పెరిగిపోతున్నాయి? దీన్ని నోటీస్ చేయొద్దు. బైబిల్ ఒక్కడే చదువుకుంటాం, అబ్రహాం, మోషే, యోసేపు, దావీదు, ఇది ఒక్కడే చదువుకుంటే అవుతుందా? ప్రపంచాన్ని కూడా ఒకసారి స్టడీ చేసి చూడండి ఒక్కసారి, ఏం చెప్తుంది దాని గురించి బైబిల్. దేవునికి స్తోత్రం చెప్తాం కట్టు ఒకసారి. మన తరములోనే ఇశ్రాయేల్ రాజ్యముగా కూడుకున్నది, ఎంచబడింది. మన తరములోనే యెరూషలేము రాజధానిగా ఎంచబడింది. మన తరములోనే ఇశ్రాయేల్ పాలస్తీనా మధ్య యుద్ధాలు పెచ్చురిల్లిపోతున్నాయి, తారాస్థాయికి చేరుకుంటున్నాయి. నల్లు దిశల ఎప్పుడు చైనాతో యుద్ధమో, ఎప్పుడు పాకిస్తాన్తో యుద్ధమో అర్థం కాక సతమతమైపోతున్నాం. ఎప్పుడు యుద్ధాలు వస్తే ఈ తినడానికి తాగడానికి కష్టమైపోతుందేమో అని మహామేధావులు, పెద్దవాళ్ళు, ధనవంతులు ఉన్న నీళ్ళన్నీ, ఉన్న ఆహారం అంతా, ఉన్న నూనె అంతా, ఉన్న పెట్రోల్ అంతా అండర్ గ్రౌండ్లో దాచుకుంటుంటే మనకి ధరలు పెరుగుతున్నాయి. ఎందుకు పెరుగుతున్నాయి? ఒట్టిగా పెరుగుతున్నాయా? శ్రీలంకలో కరువు, పాకిస్తాన్లో కరువు, నేపాల్లో కరువు, చైనాలో కరువు, లండన్లో కరువు. గ్యాస్ సిలిండర్ 1200, 2000 రూపాయలు. పాల ప్యాకెట్ 150 రూపాయలకు వచ్చినప్పుడు మీకు అర్థం కావట్లేదు ఇక్కడ. గాడ్ ఈజ్ గుడ్, అందులోనే ఉన్నారు. ఇంకా వస్తుంది దేవుని స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి. ఇవి ఆలోచించకుండా, తలలు పైకెత్తకుండా, ప్రభు రాకడ దగ్గర పడింది వెళ్ళిపోతామనే మనసు రాకుండా ఫరో ఏం చేశాడంటే ఎక్కువ పని కలగా చేశాడు. చాలా బిజీ పెట్టేశాడు జనాల్ని. ఆలోచించడానికి వీలు లేకుండా కుటుంబ ఏమంటారు దాన్ని, చింత, జీవనోపాధిక సంబంధమైన చింత. చూడండి కామెంట్స్లో కూడా జాబు పెళ్ళి, జాబు పెళ్ళి, జాబు పెళ్ళి, ఇవే ఉంటాయి. మధ్యలో ఏదైనా రోగం. ఈ 3 తీరిపోతే చాలు, అదే పరలోకం అనుకునే వాళ్ళు ఉన్నారు. మైండ్ అంతా దీని మీదే, మైండ్ అంతా బిజీ, అందరూ బిజీ.
ప్రార్థనలకు వెళ్ళడానికి టైం లేదు, మీటింగ్కి వెళ్ళడానికి టైం లేదు, చర్చికి వెళ్ళడానికి టైం లేదు, వాక్యం వినడానికి టైం లేదు. ఈ యూట్యూబ్స్లో కూడా గంట ప్రసంగం అంటే అసలు వింటలేదు. షార్ట్ మెసేజ్ 5 నిమిషాలు అయితే భలే వింటున్నారు. అంత ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడిపోయాడు. 2 మినిట్ నూడిల్స్. దేవుని స్తోత్రం చెప్తాం కాబట్టి ఒకసారి బిజీ పీపుల్ ఆర్ బిజీ ఫర్ నథింగ్. ఏ జాబ్స్ కోసం ప్రాకులాడుతున్నారో, ఏ బ్యాంక్ బ్యాలెన్స్ కోసం ప్రాకులాడుతున్నారో, నేను చెప్తున్నాను కదా, సడన్గా బ్యాంకులు 0 చూపిస్తాయి. అప్పుడు ఏం చేస్తారో మీరు చూసుకోండి. ఏ ఇన్సూరెన్స్ కంపెనీస్ అనుకుంటున్నారో, ఏ మ్యూచువల్ ఫండ్స్ అనుకుంటున్నారో, అవన్నీ చేతులు ఎత్తేస్తే కానీ దేవుడు గుర్తురాడు మీకు. అందులో ఈ సందర్భంలో రాకడా అనే ప్రసంగాలంటే మరీ కొంతమంది కోపం వచ్చేస్తుంది. ఆయన ఉన్నప్పటి వరకు ఈరోజు గలిబిలు చేసేస్తున్నాడు, దేని పని చెప్పి బెదిరించేస్తున్నాడు. మోషన్ ఎంత తిట్టుకున్నారో, ఫరోన్ తిట్టుకోలేదు, మోషన్ తిట్టుకున్నారు. జీతం సగం అయిపోయింది చాలామందికి, ఉద్యోగ టైమింగ్ ఎక్కువైపోయింది, కొంతమంది ఉద్యోగుల నుంచి తీసివేశారు కావాలని. కొన్ని వేల లక్షల ఉద్యోగాలు పోయాయి ప్రపంచవ్యాప్తంగా. తెలుసా, ఇండియాలోనే 73 లక్షల ఉద్యోగాలు పోయాయి తెలుసా ఏప్రిల్ మే నెలలో. ఇన్ని కంపెనీలు మూతపడ్డాయి తెలుసా. మరి ఈ పరిస్థితుల్లో మనల్ని పోషించేది ఎవరు చెప్పండి? ప్రభుత్వాల, స్నేహితుల? కాదు. ఎవరు పోషించాలి? మరి ఆ దేవుడే పోషించాలి. మరి ఆ దేవునితో కనెక్షన్లో ఉంటే కదా చేస్తాడు ఏదో ఒకటి. మీరు ఇప్పుడు నిర్లక్ష్యం చేసి ఎక్కడో దూరం వెళ్ళిపోయిన తర్వాత దేవుడా అంటే కనబడతాడా? ఉన్నప్పుడే సంబంధం కలిగిపోయి ఉండండి దేవునితో. ఆదుకుంటాడు. దేవుని చేరికలో ఉంటే, దేవుని పరిధిలో ఉంటే. సొదొమ గవిని దగ్గర లోతు ఎందుకున్నాడు? పెద్దనాన్న ఇటు ఎక్కడికి వెళ్ళిపోయి పెద్దనాన్న, మొత్తం ఖాళీ మైదానం కనపడుతుంది. అక్కడ ఏం లేదు. అక్కడ అనవసరంగా నేను వదిలేసుకున్నాను పెద్దనాన్న. ఈ సొదొమ ఏదో దేవుని తోట అనుకున్నాను పెద్దనాన్న. సారీ పెద్దనాన్న, ఎక్కడ ఉన్నావు పెద్దనాన్న, వచ్చేస్తాను పెద్దనాన్న అంటే ఎక్కడున్నాడు అబ్రహాం? ఇక పెద్దనాన్న ఎక్కడున్నాడు? వెళ్ళిపోయాడు దేవుడు చూపించిన దారిలోకి. మధ్యలో నువ్వే వదిలేసావు. ఎవరు వదులుకున్నారు? ఎవరు వదులుకున్నారు? ఎవరు మానేశారు? ఆ తర్వాత ఎంత బాధపడితే భార్య చచ్చిపోయింది, పిల్లలు చెడిపోయారు. నువ్వు భార్యను చంపుకొని, పిల్లలు చెడగొట్టుకొని, ఇళ్ళు వాకిలు విడిచిపెట్టుకొని గొప్ప నీతిమంతుడు అయి సాధించిందేముంది? ఇంక మరి దేవుడు అబ్రహామును పిలిచాడు, లోతును పిలవలేదు. కానీ లోతు తీర్మానం చాలా బాగుండేది. పెద్దనాన్న మమ్మల్ని తీసుకెళ్ళరా అని అడిగాడు. దేవుడు పిలవకపోయినా నీకు మంచి తీర్మానంతో అబ్రహాం జత కట్టావు. అబ్రహాం పద వెళ్దాం పద అన్నాడు. అలాంటిది దారిలో ఎందుకు ఆగిపోయావు? ఏ అధికారం కోరుకున్నావు? ఏ ఆధిపత్యం కొరకు? ఏ ఐశ్వర్యం కొరకు? ఏ పార్ట్నర్షిప్ కోసం? అది కుదరక సెపరేట్ అయిపోయాడు. ఎలా చెడగొట్టిందో భార్య లోతు మైండ్. అంత ఆయనదేని అంటున్నా, అంత ఆయనదే నడుతుంది అంటున్నా, మనదేం లేదంటున్నా, అంత ఆయనకేనా అంటున్నా. పుల్లలు పెట్టేటోళ్ళు ఉంటారు కొంతమంది. దేవుని స్తోత్రం చెప్తాం గట్టి ఒకసారి. అంతే, భార్య మాట విన్నాడు ఏంటో మొత్తం మీద. మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు, మేము సెపరేట్ అయిపోతాం. ఎవరు రమ్మన్నారు అసలు నిన్ను? అనవసరమైన వేరుపాట్లు అవన్నీ కూడా. కలిసి ఉండాల్సింది కొన్నాళ్ళు. కనాను దేశంలో ఒక శ్రేష్టమైన స్థలము లోతుకు లభించేదా లేదా చెప్పండి ఒకసారి. లోతు భార్యకైనా కుమార్తెలకైనా మంచి భవిష్యత్తు ఉండేదా కాదా చెప్పండి ఒక్కసారి. కనానుకు ప్రయాణం అవుతున్న వారి జత కట్టండి, నా మాట నన్ను దయచేసి వదిలేయకండి వాళ్ళని. స్తోత్రం చెప్తాం కదా ఒకసారి. లేకపోతే మీ గతి సొదొమయే. దరిద్రం, వ్యభిచారం, స్వలింగ సంపర్కీయులు,
దరిద్రులు, నీచులు, అసహ్యులు, అపవిత్రులు. సొదొమ అంతా ఏంటనుకుంటున్నారు అసలు? కానీ ఒక్కటి ఉంది, సొదొమ గురించి మంచి చెప్పాలంటే ఒక్కటి ఉంది, ఆహార సమృద్ధియు, ఇంకేంటి, నిర్విచారమైన సుఖస్థితి. యెహెజ్కేలు గ్రంథం 16:49 చదవండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 16:49. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేమనగా, దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వమును ఆహార సమృద్ధియు నిర్విచారమైన సుఖస్థితియు ననున్నది. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. నా చూడండి ఒకసారి. మనమేమంటాం? ఇక్కడ రాసిన ఈ 2 పదాలు దీవెన అంటాం మనం. అఫ్ కోర్స్ సొదొమలో ఆహార సమృద్ధి ఉండేది, తినడానికి కొదువలేదు. రెండోది ఎలాంటి సుఖస్థితి అంట? నిర్విచారమైన సుఖస్థితి. అంటే చింతించాల్సిన అవసరము లేని, కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని హాయిగా పెద్ద టీవీ పెట్టి దరిద్రం హాయిగా చూసుకోవచ్చు రోజంతా. తిని కూర్చున్న కొండలు కరిగిపోతాయేమో కానీ వీళ్ళ ఆస్తులు తరగవు. అంత బ్లెస్సింగ్ ఉంది సొదొమలో. అందుకే పారిపోయాడు అక్కడికి. ఇది బాగుంటుంది, ఇది బాగుంటుంది, ఇది బాగుంటుంది. అందుకే గర్వం వచ్చిందంట వాళ్ళకి. ఎంత గర్వం వచ్చిందంటే తమ శరీర కోరికలు తీర్చుకోవడానికి పెద్ద, చిన్న, మగ, ఆడ, మనిషి, జంతువు అని కూడా చూడలేదు వాళ్ళు. అంత దరిద్రులు అయిపోయారంట. అలాంటి స్థలములో నీకు భోజనాలు దేవుడిచ్చిన, ఇల్లు దేవుడిచ్చిన, క్షేమమని, సుఖమని, ఆశీర్వాదమని ఎలాగనుకుంటున్నావు? బయటపడాలని కాదా లక్ష్యము? ఏ అబ్రహాము ప్రార్థనో, ఏ దేవుని దీవెనయో దూతలు వచ్చి లోతును తప్పించారు. కానీ ఫ్యామిలీ అంతా చెడిపోయిందిగా. ఏముంది నువ్వు సాక్ష్యం చెప్పుకోవడానికి? ఏముంది? ఏం మిగిలింది? అనవసరమైన పనులు పెట్టుకోకండి. దేవుడు దొరుకుతున్నప్పుడే దేవుడి దగ్గరికి రండి. వాక్యం దొరుకుతున్నప్పుడే వాక్యం దగ్గరికి రండి. బయటపడాల్సిన టైంలో మీరు పని పాటల్లో బిజీగా ఉంటామంటే తర్వాత దొరకదు. మొదటి ఆటంకం ఫరో పెట్టాడు. వీళ్ళకి ఎక్కువ పని నియమించండి. మోషేతో మాట్లాడకుండా చెయ్యండి. మోషే పెట్టిన మీటింగ్కి వెళ్ళకుండా చెయ్యండి. లేకపోతే మోషే మీటింగ్లో కూర్చుంటే మోషే వాళ్ళకి వాక్యం చెప్పి మోటివేట్ చేసేస్తాడు. మనం బయలుదేరుదాం, ఇది మన దేశం కాదు, ఇది మన లోకం కాదు, ఇది మంది కాదు, ఇక్కడ ఆశీర్వాదం ఉన్నా మంది కాదు, ఇక్కడ డబ్బులు మీకు బ్యాంకులో ఉన్నా ఇది మంది కాదు, మనం వెళ్ళిపోదాం అక్క, అన్న మనం వెళ్ళిపోదాం, అన్న నాన్న మనం వెళ్ళిపోదాం, మమ్మీ మనం వెళ్ళిపోదాం, రే పిల్లలు మనం వెళ్ళిపోదాం, గట్టిగా పోరాడండి, గట్టిగా ప్రార్థించండి, గట్టిగా ఇది ఇలా చెప్తాడేమో మోషే. వీళ్ళందరూ జనులు మోటివేట్ అయిపోయి స్ట్రైకులు చేసేస్తారేమో. మేము వెళ్తాము, ఫరో గారికి మేము పని చేయము, మేము ఇక్కడ పరిచయం చెయ్యము, మేము మీ సేవ చెయ్యము, మేము ఇక్కడ ఇటుకలు కట్టము, మీ కోటలు, మీ గుళ్ళు, మీ విగ్రహాలు మేము కట్టము, మీరు చేసుకోండి, మా పనిదా, మనం వేరే వాళ్ళం, మేము వెళ్ళిపోతామని ఆరాటం వీళ్ళు కలగకుండా పని పెట్టేశాడు వాళ్ళకి బయట. మోటివేట్ అయిపోతారేమో, రేపబడతారేమో, రోషం గలవారైపోతారేమో మోషే మాట విని అని. మోషేను వాళ్ళని కలవకుండా చేస్తాడు. సేవకులు వచ్చి అమ్మ కూటమి పెడుతున్నారు అంటే బిజీ ఉన్నాం పాస్టర్ గారు, తర్వాత చూద్దాం, తర్వాత పెట్టుకుందరు కదా, సెలవులు అప్పుడు చూద్దాంలే అంటున్నారు ఒకళ్ళు వెళ్ళి. మోషే వచ్చి రండమ్మ మనం కొంచెం మీటింగ్ పెడదాం, మనం దేవుడు దిగొచ్చాడు, మనం వెళ్ళిపోతాం, దగ్గర పడింది, మనం ఇన్నాళ్ళకి పడింది కష్టం చాలు, ఇన్నాళ్ళు ఏడ్చింది చాలు, దేవుడు మన బాధలు చూసి దిగొచ్చాడు, అమ్మ వెళ్దామంటే అమ్మ చాలా పని ఉందండి, ఈరోజు ఓవర్ డ్యూటీ చేయాలి, ఈరోజు ఓవర్ నైట్ చేయాలి, 2 రోజులు డ్యూటీ మనకు పెట్టేశారండి, ఇదండి అదండి, ఇప్పుడు వద్దులేండి, పిల్లలు పంపిస్తాంలేండి, మనం పంపిస్తానండి, ఇంట్లో ఆడవాళ్ళు వెళ్తారులేండి అని వీడు తప్పించుకుంటున్నారు. ఇంట్లో ఆడవాళ్ళేమో బోళ్ళని పని ఉందండి, ఎన్ని బోళ్ళు ఉన్నాయండి, ఇన్ని బట్టలు కూర్చుకెళ్ళండి, తర్వాత వస్తాంలేండి, లేదా ఈ లైవ్లో చూసుకుంటాంలేండి, నడుస్తుంది ఇలాగా. ఇక వచ్చిన వాళ్ళు అంటారా, స్తోత్రం చెప్దాం గట్టుకొస్తారు. కరెంట్ లేదు, పవర్ లేదు, జనరేటర్ లేదు, సౌండ్ లేదు. బబులోను రాజు వచ్చి యూదులందరినీ చెరగొని పోతే, యవనస్తులందరినీ చెరగొని పోయి ఎవరిని వదిలేసాడట? బలహీనులను, అతి నీరసులను వదిలేసాడట. నీరసంగా ఉన్న వాళ్ళందరూ వదిలేసాడు. చదివారు ఎప్పుడైనా? వీళ్ళు మనకెందుకులే వదిలేసాడట కొంతమంది.
నీరసించిపోయారా? బలపడుదుముగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యందు పని కలిగి ఉందుముగాక. చేయండి, మీ పనులు కూడా మీరు చేసుకొని తప్పేం కాదు. లాక్డౌన్లో చాలా అప్పులు అయిపోయి ఉంటారు, చాలా తిప్పలు పడి ఉంటారు. కానీ దేవుని కృపను ఆశ్రయించండి. ప్రయాసపడిది ఆ కృపయే. మీ ఉద్యోగ స్థలాల్లోనైనా, మీ వ్యాపార స్థలాల్లోనైనా దేవుని ఇంక్లూడ్ చేయండి. ప్రభువా, నా వ్యాపారము, నా ఉద్యోగము నీకు నాకు మధ్యకి రావద్దు, మరి చూసుకో, ఇట్లనే చేయి ప్రభువా. మేము ఉద్యోగం చేసుకున్నా నీతో సంబంధం కలిగి ఉండేలా చూడు ప్రభువా. మేము వ్యాపారంలో ఉన్నా నీతో కనెక్షన్లో ఉండేలా చూసుకో ప్రభువా. నేను ఇంట్లో గిన్నెలు కడుగునా, బోళ్ళు కడిగినా, బట్టలు ఉతికినా, ఇల్లు తుడిచినా నీతో సంబంధంలో చూసుకో ప్రభువా. మనం ఒకటే ప్రభువా. ఈ పనులు నీకు నాకు మధ్యలో రావద్దు. దేవుని స్తోత్రం చెప్పడం గట్టి వస్తారే గట్టిగా హల్లెలూయా. ఫరోని జయించాలి ప్రియులారా. మధ్యలో నిరాశ అనిపించి, టెన్షన్ అనిపించి, అప్పులలో తీర్చాలి టెన్షన్ అనిపిస్తుందా? బీపీ వచ్చేస్తుందా? పరిస్థితులను చూసి కంగారు అనిపిస్తుందా? రా, దేవుని సన్నిధికి రా, ఆరాధన చేయి, బంధకాలు తెగిపోతాయి. భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం దేవుడిస్తాడు, ఉల్లాస వస్త్రం దేవుడిస్తాడు. దేవుని స్తోత్రం చెప్తే ఒకసారి హల్లెలూయా. ఇంట్లో వాళ్ళు చాలామంది చనిపోయారని బాధపడుతున్నావా? బూడిదకు ప్రతిగా పూదండనిస్తాడు దేవుడు. గోనె పట్టకు బదులుగా మహిమ వస్త్రం ఇస్తాడు. నీ అంగలార్పును నాట్యముగా మార్చేస్తాడు. దేవుని సన్నిధి అందే మనకు ఆనందం ప్రియులారా. ఏమైంది? మా ప్రియులు నీ సన్నిధిలో ఉన్నారు ప్రభువా, మమ్మల్ని కూడా సిద్ధపరచు. ఇది కదా ప్రార్థన. దేవుని స్తోత్రం చెప్తాం కదా ఒకసారి. కీడు చూడకుండా, ఇంకా దారుణమైన దినాలు, ఇంకా ఘోరమైన దినాలు చూడకుండా అనేక మంది నీతిమంతులను దేవుడు తన సన్నిధికి చేర్చుకున్నాడు. ధన్యత అది, భాగ్యం అది. వెళ్ళిపోయిన వాళ్ళని బట్టి సంతోషించండి. పోన్లే ప్రభువా, ఇంకెన్ని వైరస్లు చూడాల్సి వచ్చేదో, ఇంకెన్ని ఘోరాలు చూడాల్సి వచ్చేదో. మరి బ్రతికిన మన గురించి మనం ఏం చేయాలి? ప్రభువా, నన్ను సిద్ధపరచు. ఇంకా నన్ను బ్రతికించేమంటే నీకు నాతో ఏదో పని ఉందని అర్థమైంది. దేవుని స్తోత్రం చెప్తాం కదా ఒకసారి. ఎందుకు బ్రతుకున్నాం చెప్పండి ఒకసారి. దేవునికి మనతో ఇంకేదో పని ఉంది. ఎవరి పని చేయాలి? ఫరోకా, దేవుని పని. రెండో ఆటంకం 7:11, నిర్గమకాండం 7:11 స్పీడ్గా. అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించెను. ఐగుప్తు శకునగాన్లు కూడా తమ మంత్రముల చేత అలాగే చేసిరి. చాలు, దేవుని స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి. హల్లెలూయా. చూడాలి, అయిపోదు 10 minutes. రెండో ఆటంకం ఏంటంటే, ఫరో ఎప్పుడైతే హృదయాన్ని కఠినపరుచుకున్నాడో, వీళ్ళ చేత ఎక్కువ పని చేయించాడో, మోషేకి పని పడింది. ఫరో భయపడాలి దేవునికి. ఫరో భయపడాలంటే ఏం చేయాలి? ఒక అద్భుత కార్యం చేసి చూపించాలి. దేవుడు ఇచ్చిన ఆప్షన్ ఏంటి? నీ కర్రను కింద పడేస్తే అది పాము అవుతుంది. అంటే దాన్ని బట్టి ఏమర్థం అవ్వాలంటే, మోషే ఖాళీ జేబులతో రాలేదు, వెనకాల పెద్ద బ్యాక్గ్రౌండ్తో వచ్చాడని అర్థం. నేను ఒక్కడే కనపడుతున్నా సింగిల్గా, వెనకాల బిగ్ బాస్ ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్తే గట్టిగా ఒకసారి. వెనకాల ఒక పెద్ద దేవుడు ఉన్నాడు. మీకు కనబడలే, ఉన్నాడు. ఎలాగా అంటే, ఇదిగో కర్రలా పడేసాను, అది అలా పామైంది. దేవుని స్తోత్రం చెప్తే గట్టిగా ఒకసారి. గట్టిగా హల్లెలూయా. ఫరో భయపడ్డా అంటే లేదు. మళ్ళీ 10 Commandments అనే మూవీలో ఒక మాట అంటాడు ఫరో. ఈ కర్ర పాము అవడం చూసి ఏమంటాడు తెలుసా? ద పవర్ ఆఫ్ యువర్ గాడ్ ఇస్ చీప్ మెజిషియన్స్ ట్రిక్ అన్నాడు. వామ్మో, ఏంటి మీ దేవుని శక్తి మన గారిడి విద్యలాగా ఉంది అన్నాడు చీప్గా. అంతే, ఎన్నే ఎంబ్రే, మీ పని పడింది రా అనేసరికి ఎన్నే ఎంబ్రే అనే 2 మాంత్రికులు, పేరు ప్రఖ్యాతులుగాంచిన ఐగుప్తు మాంత్రికులు వచ్చారు. సార్, ఏం సార్ మా పని పడినట్టుంది మీకు? చాలా గ్రేట్గా, ఇదేదో కర్ర పాము అయిందంట చూడండి నాన్న అన్నాడు. సింతేనా అనుకుని వాళ్ళు కూడా 2 కర్రల పాము చేశారు. మొత్తం మీద మోషే కర్ర 2 పాములు మింగేసి వీళ్ళు కర్ర పోయింది. వీళ్ళు కంగారు పడ్డారు, కానీ మేము కూడా తక్కువ కాదు అన్నట్టుగా నిరూపించారు అక్కడ. వీళ్ళు గ్రేటే, మా కర్రలు కూడా పాము అవుతున్నాయి ఇక్కడ, మీ కర్రే కాదు మా కర్ర కూడా అన్నాడు. ఫరో చూశాడు, అబ్బో మీ దేవుడే కాదు మా దేవుడికి కూడా పవర్స్ ఉన్నాయిలేండి అని ఈ ఫరో అంటున్నాడు. మోషే ఏమో సందిగ్ధంలో పడ్డాడు. ఈ ముగ్గురు పక్కన పెడితే ఇశ్రాయేలీలు ఏమనుకుని ఉంటారు చెప్పాలి మీరు? అందరు దేవుళ్ళు ఒకటే అయితే సామరస్యం, మత సామరస్యంలోకి వచ్చేసారు వీళ్ళంతా. వామ్మో,
మనం ఇంత సువార్త చేసి యేసొక్కడే దేవుడు, ఆయన తప్ప వేరే దేవుడు లేడు, ఆయన ఒక్కడే ప్రభువు, మరణమును జయించిన వాడు ఒక్కడే, ఆయన తప్ప వేరే దేవుడు లేడు, ఒక్కడే 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 మేము సువార్త చేస్తుంటే అట్నుంచి ఏమవుతుంది తెలుసా? అన్ని మతాలు ఒకటే చెప్తాయండి, అన్ని గ్రంథాలు ఒకటేనండి, అన్ని ఏ దేవుడు తప్పు చెప్తాడు చెప్పండి, అందరూ సమాధానమే చెప్తారు, అందరూ శాంతిని కోరుకునేవాళ్ళు, అన్ని గ్రంథాలు ఒకటే, అన్ని గ్రంథాల్లో యేసుక్రీస్తు దేవుడా. ఈ కాన్సెప్ట్లో ఉన్నవాళ్ళు రాకడలు ఎత్తబడడం చాలా కష్టం. నా మాటనండి, ప్రపంచంలో మతాలన్నీ కలిపేసి ఒక పెద్ద మతము స్థాపించే పని ఎవరిది చెప్పండి? నిజంగా రాబోయే అబద్ధ క్రీస్తుది. ప్రపంచ శాంతి, ప్రపంచంలో ఒకటే ప్రభుత్వం, ప్రపంచంలో ఒకటే ఆర్థిక స్థితి, ప్రపంచంలో ఒకటే మతం. ఈ ఎజెండా ఎవరిది? యేసయ్యదా. దీనిని బబులోను, బాబేలు గోపురం అంటారు. యేసయ్య సామ్రాజ్యం కట్టేవాళ్ళు తెలియక బాబేలు గోపురం కట్టేస్తున్నారు. జాగ్రత్త అంటున్నాను నేను. వాళ్ళు సేమే చేశారండి. ఇశ్రాయేలు వీళ్ళందరూ ఏమనుకోవడానికి అంటే ఫరో నమ్ముకున్న దేవతలు కూడా తక్కువలేం కాదైతే, అంతా ఓకే. మనమే అనవసరంగా మేము వేరు అనుకోవడం ఎందుకండి, కలుపుకోవాలి కానీ అంటే. అందుకే అక్కడ అయిపోలేదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. అందరినీ కలిపేసుకోకండి, యేసు వేరు అందరికంటే. హల్లెలూయా. సమస్త దేవతల కంటే గొప్పవాడు యెహోవా గొప్పవాడనియు. 135వ కీర్తన 5వ వచనం ఎప్పుడు మర్చిపోదు. యెహోవా గొప్పవాడనియు సమస్త దేవతల కంటే. 135:5 యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. మనుషుల ఎదుట ఒప్పుకోవాలి, నా దేవుడి కంటే గొప్పవాడెవడు లేడండి అని చెప్పాలి. చింకిపోయి చిరిగిపోయిన బట్టలు వేసుకున్న వాళ్ళు చెప్తున్నారంటే నా దేవుడు గొప్పవాడని. అందరూ ఒకటి కాదు, అన్ని మతాలు ఒకటి కాదు, అన్ని గ్రంథాలు ఒకటి కాదు, అన్ని దేవతల్లో యేసు కూడా ఒక దేవుడు. పనిచేయదు ఆ విశ్వాసము, రక్షణ కలుగ చేయదు ఆ విశ్వాసము, పరలోకం తీసుకెళ్ళదు ఆ విశ్వాసము, రాకడలు ఎత్తబడేలా చెయ్యదు ప్రియులారా. ఎక్స్క్లూజివ్, అందరికంటే మన దేవుడు వేరైనప్పుడు క్రైస్తవులో ఆ వేరే దేవుడిని నమ్ముకున్న క్రైస్తవులు అందరికంటే వేరు కాదా? చెప్పండి ఒకసారి, దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. మన దేవుడు వేరైనప్పుడు మరి ఆ దేవుడు నమ్ముకున్న వాళ్ళు లోకంలో నుండి వేరే వాళ్ళు కూడా. అదే ఏర్పరచబడడం అంటే. 3వ ఆటంకం 8:25 నిర్గమకాండం 8వ అధ్యాయం 25వ వచనం. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి మీరు వెళ్ళి ఈ దేశంలో మీ దేవునికి బలి అర్పించుడని వారితో చెప్పగా. చాలు, దేవుని స్తోత్రం చెప్తాం ఒకసారి. ఇప్పుడు నా చూడండి, 3వ ఆటంకం. మొదటి ఆటంకం ఏంటి? వీళ్ళు మీటింగ్కి వెళ్ళకుండా, వీళ్ళు రోషం పుట్టించే వాక్యం వినకుండా, వీళ్ళు మోసే మాట వినకుండా, వీళ్ళలో తీర్మానం రాకుండా ఎక్కువ పనిలో పెట్టించాడు. అనవసరమైన పనిలో బిజీగా చేయించేశాడు. అనవసరమైన పనిలో బిజీగా ఉన్నారు. 2వ ఆటంకం ఏంటి? అదే బయటికి వెళ్ళాల్సినంత అవసరం ఏంటి? ఆ దేవుడైతే ఏంటి, ఈ దేవుడైతే ఏంటి, ఆ దేశం అయితే ఇది. మూడోది ఏంటంటే ఫరో అన్నాడు, మీ దేవునికి ఆరాధన చేయాలి అంతే కదా? అవును సార్. బలర్పించుకోవాలి అంతే కదా? అవును సార్. మీ దేవునికి సేవ చేసుకోవాలి అంతే కదా? అవును సార్. ఎక్కడికో ఎందుకు వెళ్ళాలి? ఈ దేశంలోనే చెయ్యండి అన్నాడు. అబ్బా, ఇక్కడే చేసుకోండి, ఇక్కడే హ్యాపీగా ఎంజాయ్ చేయండి, దేవుని రాజ్యం ఇక్కడే వస్తా. చాలామంది ఇదే అనుకుంటున్నారు, దేవుని రాజ్యము భూమి మీద స్థాపించబడుతుందంటే అక్కడ ఎత్తబడేది ఏంటి? దేవుడు ఇక్కడికి వస్తాడు, ఇక్కడే మనం పరిపాలిస్తాం. ఈ మొత్తం దేశం అంతా క్రైస్తవ దేశంగా మారిపోద్ది, ప్రపంచ దేశాలన్నీ క్రైస్తవ దేశంగా మారిపోద్ది. కొంతమంది ఆలోచన ఏంటంటే రాకడ, సంఘం ఎత్తబడుతుంది, ఇలాంటివి ఏమి లేవు.
ఏసే దిగొస్తాడు, ఇక్కడే భూమి మీద దేవుని రాజ్యం స్థాపించబడుతుంది. మరి ఆయన లెక్కలు వరలెక్కలు దేవుని రాజ్యం అంటే ఏంటంటే గవర్నమెంట్స్ అన్ని క్రిస్టియన్ గవర్నమెంట్ అయిపోతాయి, మినిస్టర్లందరూ క్రైస్తవులు అయిపోతారు, స్కూల్స్లో కూడా బైబిల్ గురించే బోధిస్తారు. అలాంటి బంగారు భవిష్యత్తు వస్తుంది. ప్రార్థన చేద్దాం అనుకుంటున్నారు. ఈ దేశంలోనే మీ దేవునికి బలి అర్పించుడి. ఫరో పెట్టిన 3వ ఆటంకం అది. వెళ్ళిపోవాలనే మనస్సు రావద్దు. ఐగుప్తేంటి? అన్యజనుల దేశం. ఐగుప్తేంటి? బానిసత్వం. ఐగుప్తేంటి? బంధకాలు. అంటే నువ్వు బంధకాల్లోనే ఉండు, దేవునికి ఆరాధన చేయి. ఎవరొద్దన్నారు? నువ్వు సిగరెట్ మానకు, ఆరాధన చేయి. నువ్వు త్రాగుడు మానకు, ఆరాధన చేసుకో. చర్చికెళ్ళి అబ్బే అంటాడు సైతాను. అర్థమైందా? నువ్వు వ్యభిచారం చేసుకో. ఎవరొద్దన్నారండి? చర్చికి వెళ్ళొచ్చు, అలా దేవునికి అలా దండం పెట్టుకోవచ్చు. ఎవరు వద్దన్నారు? యేసు అందరిని ప్రేమిస్తాడు, మీరేం చేసినా పర్లేదు అనే బోధలు వచ్చేసాయి. ఇప్పుడు నువ్వు ఈ దేశంలోనే, ఈ బానిసత్వంలోనే, ఆ సంఖ్యలతోనే మీ దేవునికి ఆరాధన చేయండి. ఎక్కడికో పోతామని ఎందుకంటారు? అబ్బే 3 దినములంత ప్రయాణం చెయ్యాలి. ఈ లోకం నుండి మా శరీర ఆత్మ ప్రాణములు వేరైపోవాలి. 3వ దినం అనగా పునరుద్ధాన అనుభవము, రూపాంతరము చేయబడాలి. దేవునికి ప్రతిష్ఠించుకోవాలి. దేహ ఆత్మ ప్రాణములు కూడా దేవునికే సమర్పించుకోవాలి. బలొకటేనా? మమ్మల్ని మేము కూడా సమర్పించుకోవాలి. అక్కడ మేము అర్పించు బలి ఐగుప్తీయులకు హేయము. కాబట్టి ఆ బలి అర్పించగానే మీరు మా మీద పడి మమ్మల్ని చంపుతారేమో, మేము ఇక్కడ చెయ్యం, మేము అక్కడే పోతామని పాపం మోషే వాదిస్తాడు. కొంతమంది ఇశ్రాయేల్ పెద్దలు ఏమని ఉంటారు? ఇది ఐడియా ఏదో బాగుందండి, ఇక్కడే మీటింగ్ పెట్టి ఫరో గారిని చీఫ్ గెస్ట్ చేస్తే బాగుంటుందండి, ఆయన రిబ్బన్ కటింగ్ చేస్తే మనకి జీతాలు కూడా పెంచుతాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. జీతం పెంచుతాడు, మనకి ఇళ్ళు పథకాలు వస్తాయి, మనకి ఏమన్నా కొంచెం పిల్లలకి ఏమన్నా పథకాలు పెడతాడండి. కొంచెం ఆయన కొంచెం ఎత్తాలి, కానీ ఆయన కూడా పిలిపించి రిబ్బన్ కటింగ్ చేయిస్తే అలాంటి వీళ్ళని లౌకికవాదులు అంటున్నాను నేను. అలాంటి భావనలో ఉన్నవాళ్ళు రాకడలు ఎత్తబడలేరు. ఐగుప్తులోనే ఉండి, బానిసత్వంలోనే ఉండి, మా కాళ్ళ కిందే ఉండి మీ దేవునికి ఆరాధన చేయండి. ఎవరొద్దన్నారు? పర్మిషన్ ఇప్పిస్తా, అవసరమైతే సెంటర్లో మంచి గ్రౌండ్ పర్మిషన్ ఇప్పిస్తా, అవసరమైతే నా తరపున సౌండ్ సిస్టమ్ నేను బుక్ చేస్తాను అంటున్నాడు ఫరో. పెట్టుకోండి కూటం, ఓకేనా? మేము 3 దినములంతా ప్రయాణం చేసి దూరం పోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఐగుప్తుకి ఎంత దూరం పోతే అంత మంచిది. 28వ వచనం చదవండి. 4వ ఆటంకం. అందుకు ఫరో, మీరు అరణ్యములో మీ దేవుడిని యెహోవాకు బలి నర్పించుటకు మిమ్మల్ని పోనిచ్చేదను గాని దూరము పోవద్దు. అది చాలు. నా విషయం దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. 4వ ఆటంకం ఏంటి? దూరం పోవద్దు. అంత లోతైన భక్తి అవసరమా? చిన్న ప్రార్థన చేసామా లేదా, ఒక పాట పాడామా లేదా, ఒక 5 నిమిషాలు వాక్యం విన్నామా లేదా, ఒక 10 రూపాయలు చందా ఇచ్చారా లేదా, చాలు. అపోస్తుల బోధ, ప్రతిష్ట, మోకాళ్ళు, సమర్పణ అంత అవసరమా అంటారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. అంత హల్లెలూయా కూడా రావట్లేదు మీకు. యేసు ప్రభు అలసిపోయారా? దేవుని స్తోత్రం. దేవుడు అయిపోతుంది, వదిలేస్తాను, నాగండి. నేను ఫరోని కాదు, వదిలేస్తాను మిమ్మల్ని. లోతైన భక్తి చేయాలి, వైరాగ్యముతో చేయాలి. ఐగుప్తు అనే లోకానికి దూరమైపోవాలండి. ఎంత దూరం అయితే అంత మంచిది. దేవునికి దగ్గర అవ్వాలంటే లోకానికి దూరం అవ్వాలి. దేవునికి స్తోత్రం చెప్తాం కాబట్టి ఒకసారి. నిన్న మనం విన్నాము కదా, పేతురు దూరము నుండి వెంబడించుచుండెను. ఏం చేయుచుండెను? దూరం నుండి వెంబడించేసరికి ఏమైందో, చల్లబడిపోయాడు, చలి కాచుకుంటున్నాడు అక్కడ. ఎప్పుడైతే జీవితం చల్లబడిపోయిందో లోకంతో కలిసిపోయి, ఎప్పుడైతే లోకంతో కలిసిపోయావో యేసు ప్రభుని అమ్మేస్తారండి. నాకు తెలీదు ఆయన అనేవాడికి వచ్చాడు, అబద్ధాలు చెప్పే కాడికి వచ్చాడు. భయం వేసేసింది, రిస్క్ అనిపించింది,
తెగింపు, త్యాగము, యేసు దగ్గర ఉన్నంతసేపు పేక తెగిపోయినా పర్లేదు ప్రభువా అనే తీర్మానం ఉన్నవాడు దూరం అయిపోగానే రిస్క్ అనిపించింది. ఈ టైంలో అంత రిస్క్ ఎందుకులే, ఈ టైంలో భక్తి ఎందుకులే, ఈ టైంలో ఎందుకులే, మనం ఒకటన్నా, మన ఆయనతో నేను లేనన్నా, మనం ఒకటన్నా, ఎవరన్నా యేసు ఎవరన్నా అక్కడ మీటింగ్లు పెడుతుంటారు, ఆయనన్నా అమ్మో నువ్వు లేవా, నీకు తెలీదా, ఆయనది ఎప్పుడు లేవా, ఎక్కడో విన్నట్టుందండి పేరు, అమ్మతోడు అమ్మో. ఇన్ని డ్రామాలు ఎందుకు? లోకంతో కలిసిపోయిన వాళ్ళు ఎన్ని డ్రామాలు ఆడతారండి. లేదు నేను ఇంకా భక్తిలోనే ఉన్నానని ఎన్ని వేషధారణ కార్యక్రమాలు చేస్తారో, గట్టిగా అరిసేసి, గట్టిగా చప్పట్లు కొట్టేసి, గట్టిగా మాటలు మాట్లాడతారు చూపించుకోవడానికి. అబ్బే నేను బాగానే ఉన్నా, నీకు అలా అనిపిస్తుంది, నేను బాగానే ఉన్నా. ఎందుకింత డ్రామా? లోపల డొల్ల ఖాళీ డబ్బా, అది అనవసరంగా మోగుతుంది. రేకు డబ్బాలో రాళ్ల మూతలాగా లొడ. ఎందుకు ఆ డబ్బా, ఎందుకు ఆ సౌండ్? స్టఫ్ లేదు లోపల, ఆత్మీయత లేదు లోపల, ఆ ప్రార్థనలో శక్తి లేదు, ఆ ఆత్మీయతలో శక్తి లేదు, ఆ తీర్మానాల్లో శక్తి లేదు. ఖాళీ పై డబ్బా తెలిసిపోతుంది. మాట్లాడుతుంటే ఎదుటి వాళ్ళు మాట్లాడుతుంటేనే అర్థమైపోతుంది ఖాళీ డబ్బా మోగుతుందని, ఈజీగా అర్థమైపోతుంటుంది. నడిపింపు లేదని, దేవునితో కనెక్షన్లో లేవని. వద్దు, దూరం పోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. ఫరో అంటాడు దూరం పోవద్దు. 10వ అధ్యాయం 10వ వచనం 5వ ఆటంకం చూద్దాం. ఫాస్ట్ 10. అందుకతడు యెహోవా మీకు తోడయుండునా, నేను మిమ్మును మీ పిల్లలను పోనిచ్చేదనా, ఇదిగో మీరు దురాలోచన గలవారు, పురుషులైన మీరు మాత్రం వెళ్ళి యెహోవాను సేవించుడి, మీరు కోరినది అదే కదా అని వారితో అనగా. చాలు ఏమంటున్నాడు? ఫ్యామిలీ మీద పడ్డాడు. ఇప్పుడు దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఎవరి మీద పడ్డాడు? వెళ్తానంటున్నారు, అంతే కదా. పురుషులైన మీరు మాత్రమే వెళ్ళండి, మీ భార్యలు వెళ్ళడానికి వీల్లేదు, మీ పిల్లలు వెళ్ళడానికి వీల్లేదు. ఎంతమంది ఫ్యామిలీలతో రాకుండా వచ్చారు చర్చికి చూసుకోండి ఒకసారి, చెయ్యెత్తే కానీ దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా. కుటుంబంతో ఉన్నారా దేవునిలో? కుటుంబంతో సహా వస్తున్నారా ప్రార్థనకి? కుటుంబం అంతా రక్షణలో ఉన్నారా? వదిలేసుకున్నారా? పిల్లలకి ఇప్పుడు ఎందుకులే భక్తి, వాళ్ళు చదువుకొని కొంచెం పెద్దోళ్ళు అయినాక చూద్దాంలే, కొంచెం పెద్దోళ్ళు అయినాక అప్పుడు రప్పిద్దాంలే ప్రార్థనకి, అప్పుడు బాప్తీసం ఇచ్చి పెళ్లి టైంకి అప్పుడు బాప్తీసం ఇచ్చి పెళ్లి చేద్దాంలే, ఇప్పుడు ట్యూషన్కి వెళ్ళాము, నువ్వు ట్యూషన్కి వెళ్ళు, ఇన్ని ఫీజులు కడుతున్నావు, ట్యూషన్కి వెళ్ళు, మేము చర్చికి వెళ్తాం. దేవుని నడిపింపు కాదు. ఎవరు నడిపింపు? ఫరో గారు నడుపుతున్నారు మీ ఇంట్లో. దేవుని స్తోత్రం చెప్తాం కదా ఒకసారి. ఫరోకి బానిసలు, ఐగుప్తుకి బానిసలు. కుటుంబము కలిసి దేవునిలోకి రావట్లేదు, కుటుంబం కలిసి ఒక సహవాసానికి రావట్లేదు, కుటుంబం కలిసి ప్రార్థన చేయట్లేదు. భర్త ఒక దిక్కుకైతే, భార్య ఒక దిక్కుకైతే, పిల్లలు ఒక దిక్కుకు అయిపోతున్నారు. ప్రియులారా, కలిసి తీర్మానం తీసుకోవడం రావట్లేదా? భర్త అంటాడు నేను తర్వాత చూస్తానులే, నువ్వు వెళ్ళు, బండి మీద డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు కొంతమంది భర్తలు అయితే. దేవుడా, నువ్వు ఎవరు దేవునిలో లేరో మీ కుటుంబంలో వాళ్ళని దుష్టుడు పట్టుకుంటాడు, వాళ్ళ ద్వారా మీకు శోధన వస్తుంది. కలిసి దేవునిలో రండి, కలిసి దేవునికి ప్రతిష్ఠించుకోండి, కలిసి సహవాసంలో స్థిరపడండి. మీ చుట్టూ దేవుడు ఒక కంచె వేసుకుంటాడు. దేవునికి స్తోత్రం చేద్దాం గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మా ఫ్యామిలీతో మేము వెళ్ళిపోతాం అన్నాడు. ఫరో ఐడియా ఏంటి? పురుషులు ఎంత దూరం వెళ్ళినా ఏం చేస్తారు? మళ్ళీ మా బుజ్జి పాప గుర్తొచ్చింది, మా బుడ్డోడు గుర్తొచ్చాడు అని వచ్చేస్తారు వీళ్ళు. అర్థమైందా? నా భార్య చేసిన బెండకాయ కూర గుర్తొచ్చింది వచ్చేస్తారు వెనక్కి వీళ్ళు. అదే భార్యని ప్రేమించే వాళ్ళైతే, కుటుంబాన్ని ప్రేమించే వాళ్ళైతే ఈ సెంటిమెంట్ పెడుతున్నాడు దుష్టుడు. అర్థమవుతుందండి? సెంటిమెంట్ కాదు, కుటుంబముతో సహా దేవునిలో ఉందుముగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 10వ అధ్యాయం 24-25 వచనాలు. ఫరో మోషేను పిలిపించి, మీరు వెళ్ళి యెహోవాను సేవించుడి, మీ మందలు మీ పశువులు మాత్రం ఇక్కడే ఉండవలెను, మీ బిడ్డలు మీతో వెళ్ళవచ్చుననగా. చాలు దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. చివరిగా ఐగుప్తులు ఉంటుండగా ఫరో పెట్టిన ఆటంకం ఏమిటి అనగా, సరే మీరు వెళ్ళండి, మీ భార్యలు వెళ్ళండి, పిల్లలు వెళ్ళండి, కానీ మీ పశువులు చూడాలి నా వైపు ఇక్కడే ఉండాలి, మీరు వెళ్ళిపోండి. ఎంత తెలివి అంటే ఇక్కడ
వీళ్ళు వెళ్ళేది దేనికి? అరణ్యములో మా దేవునికి బలి అర్పించుదుము అన్నారు. ఫరో ఏమంటున్నాడు? వెళ్ళండి, చేతులు ఒప్పుకుంటే వెళ్ళండి, ఖాళీ చేతులు తల్లి హాయ్ అనరండి, అంత బాగానే మంచిగా ఉన్నారా అనరండి. అరే బాధ్యత లేదా? కానుకలు ఇచ్చుకోరా, దశమాగం ఇచ్చుకోరా, దేవునికి బలర్పించుకోరా, సమర్పించుకోరా, కొన్ని వదులుకోరా, కొన్ని వదులుకోవాల్సినవి ఉన్నాయి, కొన్ని ఇచ్చేయాల్సినవి ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టి ఒకసారి. త్యాగము, బలి. కొందరు క్రైస్తవుల జీవితంలో బలి లేదు, సమర్పణ లేదు, త్యాగము లేదు, ప్రతిష్ట లేదు, దేవుని కొరకు సమస్తమును కోల్పోవట లేదు. అనేక మంది ఆస్తులు వదులుకొని వచ్చారండి సేవకి. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టి ఒకసారి. బైబిల్లో ఉన్న భక్తులందరూ ఆస్తులు వదులుకొని వచ్చారు. ఇది బలి అంటే ఏంటనుకుంటున్నారు? అసలు బలి అంటే 4 రూపాయలు ఇవ్వడమే అనుకుంటున్నారా? సమర్పణ కూడా బలియే ప్రియులారా, ప్రతిష్ట కూడా బలియే ప్రియులారా. నేను ఎప్పుడూ అదే అంటాను, బైబిల్లో భక్తులందరూ అన్ని వదులుకొని వచ్చినదే సాక్ష్యం అయితే, ఈ కాలంలో మనము అన్ని సంపాదించుకోవడమే సాక్ష్యం అనుకుంటున్నాం. ఏది బలి? చాలామంది అనుకుంటున్నారు శిలువ మీద యేసయ్య బలియాగం చేస్తాడు కాబట్టి మనం ఫ్రీ, మనమేం అప్పగించుకోవాల్సిన అవసరం లేదు, మనం సమర్పించుకోవాల్సిన అవసరం లేదు, మనం ఏం బలి చేసుకోవాల్సిన అవసరం లేదు, అంతా అయిందే, అంతా ఫ్రీ. అలాగ అవ్వదండి. బలి 2 వైపులా ఉండాలి. కాంట్రాక్ట్ అన్నప్పుడు 2 వైపులా సైన్ చేయాలి. కాంట్రాక్ట్ అన్నప్పుడు, అగ్రిమెంట్ అన్నప్పుడు, పెట్టుబడి అన్నప్పుడు ఇద్దరు పార్ట్నర్స్ ఇద్దరు కూడా పెట్టుబడి పెట్టుకోవాలి. ముందు పెట్టుబడి పెట్టింది యేసయ్య, తాను బలి అర్పించుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి కదా ఒకసారి. మన కర్తవ్యం ఏమిటి ఇప్పుడు? సజీవయాగముగా మా శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి. స్తోత్రం చెప్తాడు ఒకసారి. ఆ కాలం పాటల్లో ప్రసంగమే ఉండేదండి, పూర్తి ప్రసంగాలు ఉండేవి. హల్లెలూయా. మీరే సమర్పించుకోరా, పళ్ళు పలహారాలు తప్ప. మీరు కానుక ఇవ్వడం ఎంత అవసరమో మీరు మోకరించడం కూడా అంతే అవసరం ప్రియులారా. స్తోత్రం చెప్తాం కాబట్టి ఒకసారి. డబ్బులు ఇచ్చేసాం కాబట్టి వాళ్ళే పడతారులే అనుకోవద్దు. ఎప్పుడు డబ్బులు ఇచ్చాము, మేము చేయలేక కదా డబ్బులు ఇచ్చాం. కానుక అనుకుంటలేదు వీళ్ళు. వాళ్ళు డబ్బులు ఇచ్చాము చేస్తారు, వాళ్ళు డబ్బులు ఇచ్చాము, మేస్తులు ఉన్నారు వాళ్ళు డబ్బులు ఇచ్చాము చేస్తారు. ఆ పెళ్ళిళ్ళప్పుడు వాళ్ళు డబ్బులు ఇచ్చాం, వాళ్ళే గిన్నెలన్నీ ఎత్తుతారు, వాళ్ళు డబ్బులు ఇచ్చి వాళ్ళు చేస్తారు, వీళ్ళు డబ్బులు ఇచ్చాము చేస్తారు. అది సేవకులను అలాగే అనుకున్నారా? డబ్బులు ఇచ్చాం, వాళ్ళు ప్రార్థన చేస్తారులే. మీరు మోకరించరా, మీరు చేతులు ఎత్తరా, మీరు సరి చేసుకోరా, మీరు దిద్దుకోరా. పశువులన్నీ దాచుకొని, పాపాలన్నీ దాచుకొని, బలహీనతలన్నీ మీ గుండెలో దాచుకొని దేవునికి బలి అర్పిస్తామంటే ఎక్కడ అంగీకరిస్తాడు చెప్పండి ఒకసారి. ఎత్తబడరు వీళ్ళెవరు. చివరి ఆటంకం, బయటపడిన ఫరో వెంబడించాడు. దేవుని స్తోత్రం చేద్దాం కదా ఒకసారి. 14:7 ఫరో తన రథాలతో వెంబడించి వీళ్ళు ఎర్ర సముద్రం దాటక మునిపే హతమార్చేదను అనుకున్నాడు. ఈ బానిసలను, ఈ దాసులందరినీ అరణ్యములోనే చంపేస్తానని బయలుదేరాడు. బయట పడినప్పటికీ, మీరు యేసు నమ్ముకున్నప్పటికీ, యేసు దగ్గరికి వెళ్తున్నానని తీర్మానం తీసుకున్నప్పటికీ, ఇంతకు ముందు మీరు సేవించిన దేవతలు విగ్రహాలు వదిలేస్తాయా? వెంటాడుతాయి, ప్రాణాలు తీసేస్తామంటాయి. మమ్మల్ని వదిలేసి అక్కడికి వెళ్తావా, నిన్ను వదులుతానా అని వెంబడిస్తాయి. వీటి నుండి మనల్ని విడిపించేది 3. దేవుని స్తోత్రం చెప్పడం గట్టి ఒకసారి. ఎలా విడుదల పొందారు? నంబర్ 1, పస్కా గొర్రె పిల్ల రక్తం. దేని ద్వారా జయించారు? వారు అపవాదిని గొర్రె పిల్ల రక్తము చేత జయించారు. గుమ్మం మీద గొర్రె పిల్ల రక్తము వ్రాయబడిన కప్పు కింద నువ్వు ఉంటే నువ్వు తప్పించుకుంటావు. దేవునికి స్తోత్రం చెప్పినట్టు ఒకసారి. ప్రపంచం మీదికి రాబోతున్న కీడు నాశనమును నువ్వు తప్పించుకోవాలంటే రక్తము క్రిందకి రావాలి. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టి ఒకసారి.
యేసు రక్తము క్రిందకు వచ్చి నువ్వు ఆశ్రయం తీసుకోవాలి. ఆ రక్తం ఒకటే, ఆ రక్తములోని జీవం ఒకటే మరణము నుండి నిన్ను కాపాడుతుంది, శిక్ష నుంచి కాపాడుతుంది. రెండోది ఎర్ర సముద్రం. దేవునికి స్తోత్రం చేద్దాం ఒకసారి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మోషే కర్రతో కొట్టగా ఎర్ర సముద్రం పాయలైతే వీళ్ళు మోషేలోను, సముద్రములోను, మేఘములోను బాప్తిసము పొందిరి. దేవునికి స్తోత్రం చేద్దాం ఒకసారి. 4 విషయాలు. 1, నీకు యేసు రక్తం కావాలి. 2, నీకు బాప్తిసం కావాలి. 3, మేఘము అనగా పరిశుద్ధాత్మ, నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవాలి. 4, మోషే వంటి నాయకుడు కావాలి. దేవుని స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఒక నాయకుడు ఉండాలి, ఒక సేవకుడు ఉండాలి నీకు మార్గం చూపించి నడిపించటానికి. పరిశుద్ధాత్మను పొందుకొని ఉండాలి, మేఘము కింద ఉండాలి, నీళ్ళలో బాప్తిసం తీసుకొని ఉండాలి, యేసు రక్తంలో కడగబడి ఉండాలి. దేవుని స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి. మోషే ఎటు దారి చూపిస్తే అటే నడవాలి. మధ్యలో కొంతమంది చేరి మనం ఎటెళ్ళొద్దు, మనం రివర్స్ మళ్ళా ఐగుప్తుకి వెళ్దాం, అక్కడే బెటరు అనుకున్నారు. ఆ డైరెక్షన్లోకి వెళ్ళొద్దు. మనం లోకము విడిచి పరలోకానికి వెళ్ళడానికి సిద్ధపడుతుంటే పరలోకము నుంచి మైండ్ తొలగించి మరలా లోకములోనే చాలామంది ఆకర్షించబడుతున్నారు, రివర్స్ డైరెక్షన్కి వెళ్తున్నారు అని అర్థం. జాగ్రత్త. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ద లార్డ్.